Hello guys, welcome back to my channel. So today is day 88. Print the Pascal's triangle. Okay. So first ఒక ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. Day 88 dot java. Okay. I see there is a error on day 19. ఇదేంది? Why is this scrolling takes so time? ఓకే, క్యాపిటల్ ఉన్నట్టుంది. స్మాల్ డే 19. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ పెన్తో ఎలా రాయాలని. డే 19. ఐ థింక్ దిస్ విల్ సాల్వ్ ద ఇష్యూ. సో ఇదిగోండి, ఇక్కడ ఉందన్న డే 88. సో స్టాటిక్ వైడ్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్క్స్. ఓకే, మనం ఒక స్కానర్ క్లాస్ తీసుకోవాలి. స్కానర్ ఎస్సి ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, యాక్చువల్లీ ఇంపోర్ట్ ఉండాలి, బట్ యాక్చువల్లీ ఇది వచ్చినప్పటి నుంచి నాకు నార్మల్ మిస్ అవుతున్నాను గైస్, టు బి ఫ్రాంక్. లైక్ ఇంపోర్ట్కి యాక్చువల్గా హెల్ప్ రావాలి, మనమే రాద్దాం ఇంకా మాన్యువల్గా. ఇంపోర్ట్ java.util.scanner. ఓకే, సో అది మర్చిపోండి ఒకసారి. నేను ఏదో ఒకటి చేస్తాను అనమాట, అబౌట్ సజెషన్స్ గురించి. సో ఫస్ట్ మనం పాస్కల్స్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. పాస్కల్ ట్రయాంగిల్ అంటే ఎలా అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి 1 1 1 1 2 1 1 3 3 1 1 4 6 4 1 1 10 10. యాక్చువల్లీ ఇక్కడ 5 రావాలి. ఓకే, 1 4 5 10 10 5 1. ఇక్కడ మీరు చూసుకున్నారంటే 1, క్లియర్గా చెప్తాను పాస్కల్స్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే. సో ఇది ఒక రకమైనది అనమాట, ఒక రకమైన పాస్కల్ ట్రయాంగిల్. ఓకేనా, ఆరోగా డివైడ్ చేసుకుందాం. కొంచెం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా మీరు డివైడ్ చేశారంటే మీకు కనపడుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఫస్ట్ 1తో స్టార్ట్ అయింది, 1 మళ్ళీ 1 వచ్చింది. 1 ఈసారి ఈ రెండు యాడ్ చేస్తే, అంటే దీనిపైన ఇంకా లెఫ్ట్ ఉండేది యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2. సో 2 వచ్చింది. సో ఇక్కడ 1, 2 + 1 ఎంత? 3. 2 + 1 ఎంత? 3. 1 1. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే 3 + 1 ఎంత? 4. 3 + 3 ఎంత? 6. అంటే దాని పైన ఉండే ఎలిమెంట్ దానికి క్రాస్గా ఉండే ఎలిమెంట్ యాడ్ చేస్తే కరెంట్ ఎలిమెంట్ వస్తుంది. ఇప్పుడు మనం 10 తీసుకున్నామంటే 6 + 4. ఇది ఒక రకంగా అనమాట. ఇంకొకటి ఏంటంటే సేమ్ ఇదే, బట్ ఇలా వస్తుంది. 1 1 1 2 1 1 3 3 1. నెక్స్ట్ 1 4 6 4 1.
సో ఇలా అన్నమాట. అది ఎలా అంటే 1 లైక్ 1 అని ఇలా పెరుగుతుంటుంది, 1 ఇలా పెరుగుతుంటుంది, మధ్యలో ఫిల్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో ఇది నాకు సరిగ్గా తెలియదు, లైక్ స్పేసెస్ అదంతా ఉంటుంది మ్యాటర్ చేయొచ్చు, బట్ టైం టేకింగ్ అనమాట. బట్ ఫస్ట్ అయితే మనము ఇది చేద్దాము, ఫస్ట్ ఈ ఇంప్లిమెంటేషన్ చేద్దాము, ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత ఇందాక చూపించిన ఇంప్లిమెంటేషన్కి వెళ్దాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నెంబర్ అయితే తీసుకోవాలి. ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఓకే ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక అరే డిక్లేర్ చేయాలి ఆఫ్ సైజ్ మల్టీ అరే అనమాట. ఎస్ ఎన్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక అరే సైజ్ అయితే డిక్లేర్ చేస్తాం. ఓకే, మీకు కొంచెం సైజ్ ఇంక్రీజ్ కనపడేటట్టు. సో అరే ఆఫ్ సైజ్ న్యూ ఎంట్ ఇంటూ ఎన్. ఓకేనా? ఒక అరేని అయితే డిక్లేర్ చేసాము అంటే మనం ఇప్పుడు సపోజ్ ఎన్ అనేది 5 ఇచ్చారనుకోండి, మనకి 5/5 మ్యాట్రిక్స్ అయితే క్రియేట్ అవుతుంది. 1 2 3 4 5 1 2 3 4 5. ఓకేనా? ఇప్పుడు ఏం చేయొచ్చు, 1 1 1 1 2 1 1 3 3 1 1 4 6 4 1. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మనం అయితే అరే మిగిలింటేనే 0 ప్రింట్ అయితే మనకి వాటితో సంబంధం లేదు. అరేలో మనం ఇలా స్టోర్ చేయాలి, జీరోస్ కాకుండా జస్ట్ ఈ 1 మాత్రమే ప్రింట్ చేసుకుంటూ పోతే ఈ సిరీస్ మాత్రం అది పాస్కల్ స్ట్రాయింగ్. ఓకే, అందుకోసం ఇది చేసామన్నమాట. సో నెక్స్ట్ అయిన తర్వాత దాంట్లోకి ఫిల్ చేయడం. ఇంకా ఆటోమేటిక్గా జస్ట్ నెంబర్ ఇస్తే మిగిలిన వర్క్ అంతా మనమే చేయాలి. ఫర్ ఐ లెస్ దాన్ నిజంగా ఈ సజెషన్స్ ఎలా ఆపాలో తెలిస్తే బాగుంటుంది గైస్. మీకు తెలిస్తే చెప్పండి ఒకసారి ఈ సజెషన్స్ ఎలా ఆపాలో. ఇంట్ జే ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అనమాట. జే ప్లస్ ప్లస్ ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ కమా జే సారీ ఏఆర్ఆర్ కాదు, ఇఫ్ జే ఈక్వల్ టు 0 ఆర్ జే ఈక్వల్ టు ఐ, అప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ కమా జే ఈక్వల్ టు 1. ఓకేనా? ఎల్స్ ఆఫ్ ఐ కామా జే ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ మైనస్ సేమ్ అది చూపించిందే గైస్. ఏంటిది? అరే ఆన్సర్ చెప్పేస్తుంది, ఇది నాకు నచ్చట్లేదు. ఇది యాక్చువల్లీ ఇది ఐ మీన్ నా బ్రెయిన్ వాడిని కన్నా చేస్తుంది, అదే ఆన్సర్ చెప్పేసి. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇక్కడ ఈ కోడ్ ఏంటంటే ఇది మీనింగ్. ఓకేనా? మనం ఇక్కడ 5 ఒక మ్యాట్రిక్స్ అయితే రన్ చేయబోతున్నాం. 2 లెవెల్ మ్యాట్రిక్స్ అనమాట. ఐ మీన్ ఇంటూ 2 మ్యాట్రిక్స్ అనమాట. లూప్ రన్ అవుతుంది. ఐ 0 నుంచి జే వరకు రన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఐ 0 ఉన్నప్పుడు ఐ మీన్ జే అనేది 0 to I వరకు. వెయిట్, ఐ 0 ఉన్నప్పుడు జే అనేది 0 to I వరకు రన్ అవుతుంది. అంటే 0 ఉన్నప్పుడు 0 నుంచి 0 వరకే, అంటే ఒకసారి ప్రింట్ అవుతుంది జే. ఆ ఒక్కసారి ప్రింట్ అయిన జే కూడా 1 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే జే అనేది 0 ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైతే ఐ అనేది 1 అవుతుందో
జే అనేది 0, 1 ప్రింట్ అవుతుంది. అప్పుడు ప్రింట్ అయ్యేది కూడా 1 1. ఎందుకంటే జే 0 ఉన్నప్పుడైనా లేదా ఐకి ఈక్వల్ అయినా 1. అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఎప్పుడు 1 ఉంటుంది. మనం ప్రింట్ చేసేటప్పుడు మీకు చెప్తాను చూడండి. సో మనకి ప్రింటింగ్ ఎలా ఉంటుంది అంటే 1 1 1 1 2 1 1 2 సారీ 1 3 3 1 కదా. మీరు కరెక్ట్ చూసారంటే ఇక్కడ I0 ఉంటుంది. సరే J0 ఇదంతా కిందికి కాలంలో J0. ఇది I ఏదన్నా ఉండనండి, J0 అయితే ఖచ్చితంగా 1 ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ J0 J = 1 J = 2 J = 3 I = 0 I = 1 I = 2 I = 3. సో కిందికేమో I వాల్యూస్, రైట్ సైడ్కి ఏమో J వాల్యూస్. కరెక్టేనా. సో J0 ఉన్నప్పుడు I వాల్యూ ఎంతన్నా ఉండనండి, ఖచ్చితంగా ఏమవుతుంది 1 అవుతుంది. లేదా J ఇంకా I ఈక్వల్ అయితే, అంటే ఇప్పుడు ఇక్కడ 0 0 1 1 2 2 అలాగా J అనేది ఈక్వల్ టు ఇక్కడ చూసారంటే J = I అయినా లేదా J = 0 అయినా ఆన్సర్ ఎప్పుడు 1 వస్తుంది. రిమైనింగ్ ఎలా వస్తుంది? ఇప్పుడు 2 వాల్యూ ఎలా వచ్చింది? ఐ మీన్ ఈ యొక్క ఎలిమెంట్ అడిషన్ వచ్చిందనమాట. సో మనం దాన్ని ఎలా ప్రూవ్ చేస్తామంటే ARR ఆఫ్ I - 1 J - 1. I - 1 అంటే ఏంట? ఇప్పుడు I2 అంటే I1 అంటే ఈ రో అనమాట. J - 1 అంటే ఎంత? ఇప్పుడు J ఇక్కడ 1 ఉంటే ఇది 0. పక్కన ఉండే ఎలిమెంట్ J అనేది J అంటే 1 అనమాట. అంటే ఈ ఎలిమెంట్ వెనక ఉండే ఎలిమెంట్ అడిషన్ చేస్తాం. సో ఈ 3 అయినా సరే, ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే ఈ 3 అయినా కూడా దీని పైన ఉండే ఎలిమెంట్ క్రాస్ ఉండే ఎలిమెంట్ అడిషనే కదా. సో అలా అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అలాగే ఇందులో అయితే స్టోర్ అయితే అయింది. నెక్స్ట్ జస్ట్ ప్రింట్ చేయడమే ఈ యొక్క అరేని. ఇది పెద్ద ఏమంటారు, ఈజీ అనమాట. ఫర్ int I = 0 I less than n I plus plus for int J = 0 J less than or equal to I J plus plus సో ఇలా అనమాట. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఆల్వేస్ కంటిన్యూ. ఓకే, ఏదో ఎర్రర్. రన్ జావా కుడ్ నాట్ ఫైండ్ క్లాస్ 88. మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసావా క్లాస్? ఇదేంటి క్లిక్ చేస్తుంటే పోవట్లే. ఓకే, పబ్లిక్ క్లాస్ డే 88 చూద్దాం. ఓకే, క్లోజ్ అవ్వట్లే. ఇంపోర్ట్ జావా యూటిల్ స్కానర్ పబ్లిక్ క్లాస్ 88. ఓకే, రన్. could not find or load class caused by java loan class not found exception. Why? వీటికి దీనికి తేడా ఏముంది? Did I do something wrong? మేబీ ఇక్కడ స్టార్ ఇద్దాం. ఎలా అయినా వర్క్ అవ్వాలి, బట్ సేవ్ చేయాలా? సేవ్ చేస్తున్నాం.
why this Colaveri? Okay. If j equal to 1, else j equal to error of okay, it's correct. I don't think what is the wrong in it. Wait, touchpad enabled. Okay. Run that. Control C. Show them what is the error. Like logical error లేదు guys. ఏదో సంథింగ్ జావా class not found exception అని. మేబీ కంపైల్ అవ్వట్లేదా? ఓకే, అప్పుడు మనమే మాన్యువల్గా ట్రై చేస్తే లెట్ ఇట్ సాల్వ్. అది కాకపోతే మనం మాన్యువల్గా జావాక్ అని అది వాడి చూద్దాం. ఫైవ్. ఓకే, ఇదిగో రన్ అయ్యింది. సంథింగ్ ఇస్ రాంగ్. ఇందులో రన్ అవుతుంది, ఇందులో రన్ అవ్వట్లే. రన్ చేద్దాం. ఓకే, టెర్మినల్ ఓపెన్ చేద్దాం. న్యూ టెర్మినల్. ఎల్ఎస్ కాదు, సారీ, ఎల్ఎస్ అన్నా కూడా వస్తుందా? డిఐఆర్ కదా, ఓకే, పవర్ షెల్ కదా, మేబీ వస్తుందేమో. ఇదిగోండి day88.class ఉంది కదా. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే జావా day88. ఓకే, రన్ అవుతుంది. ఇప్పుడు మనం సపోజ్ 10 ఇచ్చామనుకోండి, ఇదిగోండి 10 ప్రింట్ అయ్యింది. 10కి ఇదే అనమాట. బట్ ఏమంటారు, ఇన్ కేస్ ఆఫ్ ఒక్కసారి వెయిట్, మీకు ఇప్పుడు ఇందులోకి వెళ్ళి నాట్ దిస్, సారీ, ఇందులో కాదు, వేరే అకౌంట్, పాస్కల్స్ ట్రయాంగిల్ అన్నారనుకోండి. సో ఇలా ప్రింట్ అయింది చూసారా, ఇలా 1 అని ఇలా ప్రింట్ చేయాలంటే మనకి ఫస్ట్ థింగ్ ఇందులో ఉండే స్పేసెస్ తెలియాలి. 1 ఉందా, 1 ఉన్న ప్లేస్లో ఇక్కడ కింద ఒక స్పేస్ వచ్చింది, లెఫ్ట్ రైట్లో వచ్చింది. ఇందులో ఇక్కడ 1 అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ స్పేసెస్ వచ్చాయి, రిమైనింగ్ స్పాట్స్ లోపల నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. ఇది మనం చేయడం కొంచెం ఏమంటారు డిఫికల్ట్ విషయం, బట్ మనం చేసి చూపిద్దాం. ఓకేనా, ఇలా ఎలా ప్రింట్ చేయాలండి, సేమ్ ఇదే నెంబరే, బట్ ఇలా ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా మనం ఇందాక చూపించినట్టు ప్రింట్ చేయడం ఎలాగో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ థింగ్ ఇలా ప్రింట్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఉంటాయో తెలియాలి. ఇక్కడ 1కి వెనకాల ఎన్ని స్పేసెస్ ఉన్నాయో తెలియాలి. అది ఎలా తెలుస్తుంది అంటే 1 2 1కి కింద డైరెక్ట్గా ఏముంది, 6 స్పేస్ ఉంది. ఓకేనా, ఐ మీన్ ఇది 10 కాదు, యాక్చువల్గా 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అలా అనిపిస్తుంది, యాక్చువల్గా స్పేస్ ఉంది. మనం 6 వరకు కన్సిడర్ చేద్దాం. 1 2 3, ఐ మీన్ సారీ, ఓకే అలా కాదు, ఇలాగే 1 2 3 4 5, ఇక్కడ ఒక స్పేస్ తీసుకుంటే 6 అనమాట. 1 2 3 4 5, కానీ హైట్ ఎంత ఉంది, 1 2 3 4 5. సో మన హైట్ ఎంతైతే ఉందో 1 2 3 4 5 అంతే హైట్లో ఉండాలి. ఓకే, ఎలా అంటే ఇక్కడ లూప్ అయ్యేటప్పుడు దీనికంటే ముందర ఫర్ int k ఈక్వల్ టు ఎంతే. ఎలా, ఎందుకంటే ఇలాగా k అనేది ఉంది చూసారా, 0 నుంచి k n of -1, ఎందుకంటే తగ్గుతూ రావాలి. స్టార్టింగ్ n ఎంతైతే 5 అయితే 5
అలా అప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడన్నా రన్ అవుతుందా? రన్ అవ్వదు. మనం మనం డైరెక్ట్గా చేయాల్సింది ఎలా అంటే టెర్మినల్ ఓపెన్ చేసి ఇలా చేసి ఎన్ని రోజులు అవుతుందో జావాక్ డే 88 డాట్ జావా డే 88. ఓకే, మనం 5 ఇద్దాం. ఇదిగోండి ప్రింట్ అయింది 1 1 1 2 1 3 3 1 6. మనం కావాలంటే జావా డే 88 5 బదులు 10 కూడా ఇవ్వచ్చు. బట్ కొంచెం అటు ఇటు మారుతుంది, ఎందుకంటే ఇక్కడ చూసారంటే 2 డిజిట్స్ వచ్చేసింది. అందువల్ల కొంచెం ఇది కొంచెం రైట్ సైడ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. చూసారంటే ఇక్కడ కొంచెం పెరిగినట్టు అనిపించింది, ఎందుకంటే ఇక్కడ 0 0. సో లెంత్ కొంచెం పెరుగుతుంది అనమాట అందుకు. సో ఈ వీడియోకి ఇంత గైస్, మీకు కొంచెం టైం తీసుకుని నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.